ఎన్టీ రామారావు అంజలీదేవి రామ సీతలుగా నటించి ప్రముఖ దర్శకుడు సి పుల్లయ్య దర్శకత్వం వహించిన లవకుశ 1963లో రిలీజ్ అయి తెలుగు చలనచిత్ర చరిత్ర ఇంతకుముందు ఎన్నడూ చూడని ఘన విజయాన్ని సాధించింది. ఆ సమయంలోనే ఎన్టీఆర్ అంజలీదేవి ఎక్కడ కనిపించినా వాళ్ళ పాదాలకు నమస్కారం పెట్టి స్వయంగా రాముడు సీతను చూసినట్టే పరవశించిపోయేవారు ప్రేక్షకులు. సంవత్సరాలు ఎన్ని గడిచినా లవకుశ అంటే ఎన్టీఆర్ జీవితంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు జై కలిపి జై లవకుశ అని పేరు పెట్టి జూనియర్ ఎన్టీఆర్తో సినిమా తీస్తున్నారు. ఈ పేరు ఈ ప్రాజెక్టు మొదలుపెట్టేప్పటి నుంచే బాలకృష్ణ నిర్మాతపై చాలా కోపంగా ఉన్నారు. హరికృష్ణ బాలకృష్ణల మధ్య గొడవ ఎన్నో ఏళ్ల నుంచే కొనసాగుతోంది. ఇక హరికృష్ణ కొడుకు కళ్యాణ్ రామ్ ఈ చిత్రానికి నిర్మాత. ఇది బాలకృష్ణకు అస్సలు నచ్చని విషయం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే జై లవకుశలో చాలా సన్నివేశాలు సీనియర్ ఎన్టీఆర్ను పొగుడుతూ జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్లు స్క్రిప్ట్లో పెట్టారు. దీని అర్థం ఎన్టీఆర్ గారి లెగసీని ముందుకు నడిపించేది బాలకృష్ణ కాదు, ఆయన పేరు పెట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్. ఈ లెగసీ గొడవ ముదిరే కొన్నాళ్లుగా బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ల మధ్య మాటలు లేవు. ఇప్పుడు ఈ గొడవ మళ్ళీ తెర మీదకు వచ్చింది. అది ఎలాగంటే బాలకృష్ణ 101వ చిత్రం పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఈ దసరాకు విడుదల కానున్నది. పూరి జగన్నాథ్ ఉన్న ఫామ్లో ఈ చిత్రం సరిగ్గా రాకపోవచ్చని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బాలకృష్ణకు 10 కోట్ల ఆఫర్ ఇవ్వడంతో ఆయన ఈ సినిమా ఒప్పుకున్నారే తప్ప స్టోరీ డైరెక్షన్ వివరాలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు సరిగ్గా ఈ దసరా టైంకే జై లవకుశ రావడంతో బాలకృష్ణ సినిమా ఖచ్చితంగా తేలిపోతుంది. అదీను పూరి డైరెక్షన్లో అనేసరికి ఫారిన్ లొకేషన్స్, అర్థం పర్థం లేని పాటలు, ఫైట్లు ఉంటాయి. కానీ జై లవకుశలో అలా కాదు. సీనియర్ ఎన్టీఆర్ను గుర్తు చేసే చాలా సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. ఇప్పుడు బాలకృష్ణ ఈ విషయంగానే తెగ మదన పడిపోతున్నట్టు సమాచారం. 2 చిత్రాలు ఒకేసారి విడుదలైతే అది బాలకృష్ణకే నష్టం. సో ఈ దసరాకి జై లవకుశలో జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ను ఆకాశానికి ఎత్తేస్తుంటే బాలకృష్ణ మాత్రం తండ్రిని మర్చిపోయి పిచ్చి పిచ్చి పాటలు డాన్సులు చేస్తూ మనకు కనిపిస్తాడు. మరి ఎన్టీఆర్ వారసత్వం ఎవరిది అనేది క్లియర్గా తెలిసిపోతోంది కదా అని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.